డిజిటల్ పేమెంట్స్లో ఎదురవుతున్నటువంటి మోసాలకు గాను ఒక సరికొత్త ఆలోచన చేస్తున్నారు. నానాటికి పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలు నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్యవేక్షణ మార్గదర్శకత్వంలో వాళ్లే ప్రధాన ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల నిఘా వేదిక డిపిఐపి కలిసి ఒక కొత్త కాన్సెప్ట్ అభివృద్ధి చేస్తున్నాయి. వాస్తవికత ఆధారిత నిఘా నివేదికలు పంచుకోవడం, సేకరించడం ద్వారా వేదిక మోసపూరిత లావాదేవీలకు అడ్డగట్ట వేస్తుంది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ని ఉత్తేజితం చేస్తుంది. ఇందుకు సంబంధించిన సంస్థాగత నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులు చేపడతాయి. వ్యవస్థ నిర్మాణం మీద చర్చించేందుకు ఈ నెల ప్రారంభంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటు ఆర్బీఐకి అటు ప్రభుత్వానికి అగ్ర ప్రాధాన్యంలో ఉన్న అంశం కావడం వల్ల రాబోయే కొద్ది నెలల్లో ఈ వేదిక పనిచేయడం ప్రారంభిస్తుంది. 5 నుంచి 10 బ్యాంకులు సంప్రదించి డిపిఐపి నమూనా తయారు చేసే పని ఆర్బీఐ ఇన్నోవేటివ్ హబ్కి అప్పగించారు. ఇక్కడ వెరీ సింపుల్ అండి. మనం మన అకౌంట్లో తెలియకుండా ఎవడో డబ్బులు లాగాడు, వెంటనే ఇంటిమేట్ చేయగానే బ్యాంకులు తలుచుకుంటే ఆ డబ్బుల్ని ఆపేయచ్చు. ఇప్పుడు వాడు అవతలో లాక్కున్నాడు, వెంటనే డబ్బులు డ్రా చేసుకోవడానికి కుదరదు. వాడు ఏం చేస్తున్నాడు, 1000 అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. ఇట్లాంటి దొంగ అకౌంట్లు చాలా తీస్తున్నాడు. అవి ఎక్కడికక్కడ డ్రా చేసుకునేందుకు మనుషులను పెడుతున్నాడు. అట్లా కాకుండా ఇట్లా ట్రాన్స్ఫర్ అవగానే అట్లా ఆపేస్తే, ఒకవేళ లేదు అట్లా అన్ని అకౌంట్లోకి వెళ్ళి బ్లాక్ చేసేస్తే ఒకేసారి దాని నుంచి వెళ్ళినవన్నీ అన్ని చోట్ల డబ్బులు ఆపేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఈ డబ్బులు వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. తీసుకుని మళ్ళీ సదరు బాధితుడికి వెంటనే ఇచ్చేటట్టు ఉండాలి. 1-2-3 రోజుల్లో లేదా 1 వారం రోజుల్లో. అట్లాంటి ప్రక్రియ దిశగా అడుగులు పడాల్సి ఉంది.